హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ లివర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. నేను ఇక్కడ ఒక పావు కిలో చికెన్ లివర్ని తీసుకున్నాను. ఇలా 1 లేదా 2 సార్లు కడిగి పక్కన ఉంచేసుకోండి. దీనికి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా 10 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక చెక్కని, 2 ఇలాచీని, 4-5 లవంగాలని, హాఫ్ స్పూన్ జీలకర్రని, 2 స్పూన్ల ధనియాలను ఇలా తీసి పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి వీటిని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోండి. ఇలా చేసి చూడండి, చికెన్ లివర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా దూరగా వేయించుకోండి. ఈ చికెన్ లివర్ ఫ్రైని మనం సైడ్ డిష్గాను లేదంటే ఉట్టిగానైనా కప్లో వేసుకొని హ్యాపీగా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ లివర్ ఫ్రైని ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచేసుకోండి. చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత 4-5 కొబ్బరి ముక్కల్ని, ఇలా 10 వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఉంచి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, 2-3 పచ్చిమిర్చి చీలికలను వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చేదాకా వేయించుకోండి. ఇవి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత మనం కడిగి పక్కన ఉంచుకున్న చికెన్ లివర్ని యాడ్ చేసుకొని ఇలా కలిసేలాగా మొత్తం కలుపుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని చికెన్ లివర్లోని వాటర్ బయటకు వచ్చేదాకా వేయించుకోండి. చికెన్ లివర్లోంచి వాటర్ రావడం స్టార్ట్ అయ్యి వాటర్ మొత్తం పోయే వరకు వేయించుకోండి. ఇలా వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలాక తగినంత సాల్ట్ని, పసుపుని, కారంని, హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని ఇలా కలుపుకోండి. చివరిలో మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని వేసుకొని ఇలా కలిసేలాగా మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న చికెన్లో చివరిలో కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయ రసంను యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.